ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం మన శక్తిని చూసిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత మొదటిసారి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బలగాల ధైర్య సాహసాలు అభినందించారు. బలగాలకు వందనం చేస్తున్నానంటూ చెప్పారు. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని చూపించిందన్నారు. పెహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్ని టార్గెట్ చేశారని తెలిపారు. అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఇది ఎంతో కఠినమైన విషయమన్నారు మోదీ. ఈ ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించిందని తెలిపారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. దేశంలో మహిళల సింధూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతీయుల్ని మనోభావాల్ని ప్రతిబింబించిందని మోదీ తెలిపారు. 7వ తేదీన తెల్లవారుజామున ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందని, ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి జరిగిందన్నారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి బావహలాపూర్, మురిద్కో, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు యూనివర్సిటీలుగా ఉన్నాయని మోదీ తెలిపారు. ఇక ఉగ్రవాదం తర్వాత దేశమంతా ఒక్కటిగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. అయితే ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన పాకిస్తాన్ మనపై ఎదురు దాడికి దిగిందన్నారు. స్కూల్స్, హాస్పిటల్స్, గురుద్వారాలను టార్గెట్ చేసింది. పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించిందో ప్రపంచమంతా చూసిందన్నారు. పాకిస్తాన్ మిసైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయన్నారు. ఇక భారత్ ప్రతి దాడి తర్వాత బతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని కూడా మోదీ తెలిపారు. కలలో కూడా ఉలిక్కి పడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామన్నారు ప్రధాని. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని, మన దాడితో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిపోయిందన్నారు. పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంచామన్నారు. అణు దాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. భారత్ దాడులకు తాళలేకే ప్రపంచం ముందు పాకిస్తాన్ సాయం కోసం కాళ్లపై పడిందన్నారు. మే 10వ తేదీన పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ను సంప్రదించిందని మోదీ తెలిపారు. అప్పటికే పాకిస్తాన్లోని ఉగ్రమూకల్ని తుదముట్టించామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ని నిలిపివేశామని, పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి రియాక్షన్ ఉంటుందని మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు ఓ కొత్త తరహా జవాబు ఇచ్చామని, ఇక ఉగ్రవాదంతో ఏదో చేయాలని అనుకుంటే పాకిస్తాన్కు ఇదే తరహాలో సమాధానం చెబుతామన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పామన్నారు. భారత్పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెబుతామన్నారు మోదీ. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్స్ కన్నీరు పెట్టుకున్నారని మోదీ గుర్తు చేశారు. దీన్ని బట్టి ఉగ్రవాదుల వెనుక పాక్ ఆఫీసర్స్ ఉన్నారన్న విషయం కూడా స్పష్టమవుతోందన్నారు. యుద్ధ మైదానంలో ప్రతిసారి పాకిస్తాన్ దుమ్ము దులిపేశామని స్పష్టం చేశారు. పాక్తో చర్చలంటూ ఉంటే అది పీఓకే మాత్రమేనంటూ మోదీ స్పష్టం చేశారు.